హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే కుచ్చర్ మైసమ్మ టెంపుల్కి వచ్చేసాం. తమ్నైల్ చూసారు కదా. ఇది వచ్చేసి మైలారం బాన్సువాడ అండి, కామారెడ్డి డిస్టిక్. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కామెంట్ చేసి చెప్పండి, మీకు ఈ టెంపుల్ తెలుసా, మీరు వెళ్ళారా అని. మేమైతే టెంపుల్కి వచ్చేసాం. మా పాప, మా ఆయన. ఇది ఫస్ట్ ఇది గుడి దాటుకొని వెనక సైడ్ ఉంటుందండి పుట్ట, ఈ మొత్తం చెట్లు బ్యాక్ సైడ్. పాప అయితే వాళ్ళ నాన్న గంట కొట్టిండు కదా, నేను కూడా గంట కొడతానని చెప్పేసి అంటుంది. ఆ చిన్ని గంట దానికోసమే పెట్టినట్టున్నారు పాపం. దానికి అందట్లేదు అది పెద్దది, అయినా చిన్నదాంతో ట్రై చేసింది పాప. లాస్ట్కి అయితే పట్టేసుకుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా గంట కొట్టిన దాకా వదిలిపెట్టది, నేను కొడతానంటూనే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి పుట్ట చూడండి, బాగా పెద్ద ఉంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచి అంటే ఫ్రంట్, మేము బ్యాక్ సైడ్ నుండి ఆల్రెడీ వెనక్కి నుంచి వస్తున్నాం కాబట్టి మీకు ఇటు నుంచి చూపిస్తున్నా. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాను. మేము రాకముందు చాలా మంది ఉండే, సండే రోజు అండి, సండే టైంలో బాగా మంది ఉంటారు. మేము ఆల్రెడీ వెళ్ళేసరికి మేము అనుకోకుండా వెళ్ళాము ఈవినింగ్ టైంలో 4 o'clockకి. అలా మాకు బోధన్ నుంచి వచ్చేసరికి డిస్టెన్స్ 1 అవర్ అయితే అయింది. ఇదంటే అసలు గుడి. ఇంతకుముందు గుడి ఏం లేదు, జస్ట్ ఆ రేకులు అది అంతా ఉండే, కానీ గుడి ఏం లేకుండే. రీసెంట్గా అయిందేమో, నేను వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ఏదో అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చాను కాబట్టి మొత్తం నాకే కొత్తగా అనిపిస్తుంది. ఆ గుడి లోపల విగ్రహాన్ని కూర్చోబెట్టిండ్రు. అసలు ఇది వరకు అయితే గుడి లేదు, ఆ విగ్రహం కూడా లేదు. ఆ పక్కన ఇట్లా చెట్టు ఉంటుంది కదా, చెట్టు మధ్యలో ఇట్లా ఏమంటారు, మీకు చూపిస్తాను, అట్లుండే. తర్వాత పక్కన విగ్రహం కూర్చోబెట్టి ఇలాగా కట్టేశారన్నమాట. చాలా పవర్ఫుల్ అంటారు, ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అవుతుందంట. మీరు కూడా ఏదైనా కోరేసుకోండి. ఇక్కడైతే మా ఆయన వెయిట్ చేస్తున్నాడని వెళ్ళిపోయాను. మేము వెళ్దాం అనే టైంకి నేను వీడియో తీశాను, మీకు కూడా చూపిద్దామని. ఇది వచ్చేసి గుడి బయట, ఇక ఫుల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ పండుగలు చేసుకుంటారు, కోడి కోసుకోవడం కానీ అన్నీ ఉంటాయి. ఎంత స్పేస్ అంటే అంత స్పేస్ ఉంటుంది, చాలా జనాలు వస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడైతే మీకు బయటకు చూస్తే ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్ నుంచి ఇది మొత్తము. మేమైతే వెళ్తున్నాం. మేము వచ్చి ఆల్రెడీ చాలాసేపు అయింది, కొబ్బరికాయ కొట్టేసి కూర్చున్నాం చాలాసేపు. ఈ వెళ్ళే టైంకి వీడియో తీస్తున్నాను. మా ఆయన అయితే అక్కడ కూడా ఇంకా దావత్లు చేసుకుంటారు, అక్కడ కూడా మేకలు కోసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మొత్తం ఇంకా జనాలు బయట ఉన్నారు చూడండి, ఎంతమంది వస్తారంటే ఇంకా చాలా తక్కువ ఉన్నారు, ఎక్కువ ఉంటారు డైలీ. సండే టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే 2 షాపులు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చూసాను, గుడి వెళ్ళేటప్పుడు మా పాపకి ఏదైనా తీసుకోవాలి అనుకున్నా. ఇక్కడ మొత్తం టెడ్డీ బేర్స్ ఉన్నాయి. అదేంపోయి నాకు బొమ్మ అని అది చూసుకుంటే ఏడుస్తుంది. కాకపోతే వాటితో ఎక్కువ ఆడదులే, ఏదన్నా సౌండ్ వచ్చేవి కానీ నడిచే ఇలాంటి బొమ్మలు ఉంటే బాగుంటుందని మేము వేరే అయితే చూస్తున్నాం. చూడండి ఎన్ని ఉన్నాయో, 2 షాపులు ఉన్నాయి, చిన్న షాపులు. పాపం మా ఆయన అయితే చూస్తున్నాడు ఏం తీసుకోవాలని. నాకు అది ఎందుకో బాగా అనిపించింది. నేను తీసుకో అని అంటే ఆయన అంటుండొద్దు, అది ఆడది అని చెప్పేసి ఇక చూస్తున్నాడు. నేను ఒకటి అంటే ఆయన వద్దు అంటాడు. ఇక్కడ ఒకటి ఏనుగు లాంటిది ఇది ఉంది, తీసుకో అంటే ఇది వద్దు అంటున్నాడు. చూడండి మీరు కూడా, ఏమైనా నచ్చినాయి మీకు బొమ్మలు? ఆ పక్క నుండి వేరే షాప్కి అయితే వెళ్తున్నాం. నాకైతే ఇక్కడ ఏం నచ్చలేవని. ఇక్కడ బ్రేస్లెట్లు, పేలాలు, పుట్నాలు, చక్కెర ఉంటాయి కదా అవి, స్వీట్. ఇక్కడైతే షాప్లో ఇంకో షాప్ దగ్గరకు అయితే వచ్చినాం. పక్కన 2 షాపులు ఉన్నాయి, 2 తప్ప మించి ఏం లేవు అక్కడ. లాస్ట్కి ఓ బొమ్మ అయితే తీసుకున్నాం. ఇదే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.